ఇక్కడ లోకేష్ బాబు గారి విషయానికి వస్తే, సో మంగళగిరి లాంటి ప్రాంతం ఆ! దాన్ని ఒక అద్భుతం అండి. తెలుగుదేశం ఆ! పార్టీకే ఒక కంచుకోటలాగా క్రియేట్ ఆ! చేశారు. అంటే థర్డ్ ప్లేస్‌లో ఆయన వచ్చారు మొన్న రిజల్ట్‌లో కూడా చూసుకున్నట్టయితే. సో ఆయన 96,000 ఎంతో అనుకుంటాను. అవునండి. థర్డ్ అవును. మెజారిటీ. అవును. అవును. వాళ్ళ నాన్నగారి కన్నా ఎక్కువ వచ్చింది. కరెక్ట్. కరెక్ట్. అవును. చంద్రబాబు గారి కన్నా ఆ! ఎక్కువ ఎమ్మెల్యే గెలిచి ఎక్కడైనా సరే పడి లేవటంలో తప్పులేదు. అవునవును. అప్పట్లో ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయితే ఇదేంటి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి డైరెక్ట్‌గా నిలబడితే బాగుండు నేనే అన్నా. హ్మ్. 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 ఆ! ప్రజాక్షేత్రంలో కొట్లాడి నిలబడాలన్నారు. ప్రజాక్షేత్రంలో నిలబడ్డారు. ఒకసారి ఓటమి పాలారు. తర్వాత ఘన విజయం ఇచ్చారు మంగళగిరి ప్రజలు. దట్టు ఆ నియోజకవర్గం ఎంచుకోవటం అనేది ఛాలెంజింగ్ అసల. అద్భుతం అండి. హ్మ్. ఛాలెంజింగు అందులో వాళ్ళంతా అక్కడే కదా ఉన్నారు మొత్తం. అంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం అనేది గెలిచిన సందర్భం లేదు. ఇప్పుడు లేదండి. ఆ! కమ్యూనిస్టులు ఇతర పార్టీలే. ఇప్పుడది అదసలు కంచుకోటలా క్రియేట్ చేసుకున్నారు. రామారావు గారు ఉన్నప్పుడు వచ్చిందనుకుంటా బహుశా అంతేనండి. ఒక్కసారి వచ్చినట్టుంది. అంతే. అక్కడ హ్మ్. స్టూడెంట్స్ కానీ, హ్మ్. అన్‌ఎంప్లాయర్స్ ఉన్నవాళ్ళు, ఆ! రైతులు ఓకే. అసలు నియోజకవర్గం మీదే ఆయన దృష్టి అంతా అటే ఉందండి. హ్మ్. రోజుకో వారానికి ఒకసారి అక్కడికెళ్ళి సమీక్షలు ఇవి నేను లోకేష్ బాబు గారి దగ్గరికెళ్ళినప్పుడు అక్కడి నుంచి నియోజకవర్గం నుంచి వచ్చినోళ్ళు అందరూ నన్ను చూడంగానే మామూలుగా సినిమా యాక్టర్ కాబట్టి ఏమన్నా 30 ఇయర్స్, 30 ఇయర్స్ అని ఏదో అంటారక్కడ. వాళ్ళతోటి మాట్లాడి ఎలా ఉందమ్మా అంటే, బాబు బంగారం అంటున్నారు. ఎలా హ్మ్. అనిపిస్తుందండి మీకు ప్రీవియస్ అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పుడు ఆ! లోకేష్ బాబు గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది? పరిణితి చెందాడండి. ఓకే. పరిణితి. ఒక హ్మ్. పక్క రాజకీయాలకి పనికిరాడు లోకేష్ గారు, అది ఇది అని అన్న వ్యక్తులే ఇప్పుడేంటంటే పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. 80 ఏళ్ల ముసలివాడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అద్భుతంగా చేస్తున్నాడు అద్భుతం. ఇప్పుడు హ్మ్. ఒకటే అండి ఒక ఒక ఎవరికైనా ఒక యుక్త వయస్సు వచ్చే ముందు అటువంటి టైంలో కొంచెం చపలచిత్తం ఉంటది. ఇప్పుడు ఏదన్నా చిన్నప్పుడు పిల్లలు చూడండి ఎవడ్రా నిన్ను కొట్టిందంటే ఈడే, ఈడే, ఈడే అని చూపిస్తారు చూసారా? అలాగా ఆ మనస్తత్వాలు కొన్ని అలా, అలా, అలా చదువుకున్న కల్చరు, ఫారెన్ నుంచి వచ్చిన ఇది కొంచెం తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవటం, అవన్నీ దాటేసేసి ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చేసారు.